ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనము. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, దేవుడు ఆయన ప్రజలమై ఉన్నటువంటి మనతో మరి ఏ విధముగా మాట్లాడతాడో, ఏ వర్తమానమును మనకు అందిస్తారో తెలియపరచుచున్నారు. గాబ్రియేలు దేవదూత కూడా మరియ యొద్దకు శుభవచనము తీసుకుని వచ్చింది. మరియ జీవితము భయపడుతూ, మరి కన్యక కాబట్టి చాలా భయపడుతూ ఒక నిందను అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో ఆమె అంటుంది, ఇది నీకు శుభవచనము అని ఆ దూత పలుకుతున్నది. దేవుని యొద్ద నుండి వచ్చే ఏ మాట అయినా కూడా అది మన జీవితాలకు శుభముగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ జీవితాలలో కూడా దేనికైతే మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలోనైతే దేవుని యొద్ద నుండి నాకు ఇంకా సమాధానం రాలేదు, నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని ఆశపడుతున్నారో, ఆ ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మీ ప్రతి ప్రార్థనకు ఈ దినము దేవుడు ఒక శుభవర్తమానమును అందించుచున్నాడు. ఇది నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థించండి. తప్పకుండా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్న ప్రతి దానికి కూడా గొప్ప జవాబు యేసు నామములో పొందుకొందురుగాక. ఆమేన్.